హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియన్ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చెలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత గీత గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక అప్పటి నుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇక ఈ భామ పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్గా మారిపోయింది. అప్పటి నుండి బాలీవుడ్లో కూడా వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. రీసెంట్గానే పుష్ప 2 సినిమాలో నటించి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఇప్పుడు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఈ కన్నడ భామ ముందుగా కిరాక్ పార్టీతో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వకముందే పెళ్లి వరకు వెళ్ళి వెనుదిరిగింది. కిరాక్ పార్టీ సినిమా సమయంలోనే రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన ఈ బ్యూటీ వీరిద్దరూ 2017లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. రష్మిక, రక్షిత్ 2018లో వారి ఎంగేజ్మెంట్ను రద్దు చేసుకుని మళ్ళీ విడిపోయారు. ఇక ఆ తరువాత రష్మిక టాలీవుడ్లో ఎంటర్ అవ్వడం, ఇక్కడ భారీ స్థాయిలో హిట్స్ కొట్టడం, స్టార్ హీరోయిన్గా మారడం వెంటనే జరిగిపోయాయి. ఇప్పుడు ఇదే తరహాలో రెండో ప్రియుడితో కూడా విడిపోతుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. రక్షిత్ శెట్టితో విడిపోయిన రష్మిక ఇప్పుడు టాలీవుడ్లో ఓ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనెవరో పైకి చెప్పనప్పటికీ మనందరికీ ఎవరో తెలిసిందే. ఎప్పటికప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతున్న ఈ జంట గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక అతి త్వరలోనే ఈ తెలుగు స్టార్ హీరోకి కూడా బ్రేకప్ చెప్తుందంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రష్మిక పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీకు ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగిన ప్రశ్నకు మీకు అందరికీ తెలుసు కదా అని చెప్పిన మాట నెట్టింట వైరల్ అయింది. మరి అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎందుకు తెలుగు హీరోకి బ్రేకప్ చెప్తుంది? అసలు ఏం జరిగింది? అసలు ఈ వార్తల్లో నిజం ఉందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.